ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. నిన్న జరిగిన మా కౌన్సిల్ దాంట్లో మీరు చూసినట్టయితే మీరు చూసినారు కదా, నిన్న ఒక కార్పొరేటర్గా చూడకుండా ఒక ఎస్సీ దళితగా చూడకుండా మమ్మల్ని చాలా కించపరిచింది. అందరు మా బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ మేయర్ గారు ఒక విధంగా రేంజ్లో తీసుకున్నది. నిన్న ఏంటంటే ఆమెకు కూడా అర్థమైపోయింది, నెక్స్ట్ నేను ఇక్కడ గెలవను, మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతానని అర్థమైపోయింది. కాబట్టి మా మీద పగబట్టి మా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరి మీద ఏంటంటే నిన్న లాస్ట్కు అయిపోయినాక మీడియా మీద కూడా చాలా పగబట్టేసి మాట్లాడేసింది. అంటే ఆమె ఉన్న అహంకారంతో అలా మాట్లాడుతున్నది కేవలం, కానీ ఇంకా ఏం లేదు. లాస్ట్ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో నేను మాట్లాడేటప్పుడు ఆమె ఒకటే మాట్లాడినా ఏమన్నానంటే, మేయర్ గారు పక్కకున్నారు, మేయర్ గారు పక్కకున్నప్పుడు తెలివి లేదా? ఒక ఆడామె గురించి మాట్లాడేటప్పుడు ఆమెకు అంత తెలివి లేకుండా మాట్లాడుతున్నది ఏంది అని అన్నందుకు మమ్మల్ని ఒక విహీనంగా చూసి నిన్న అదే రేంజ్లో అదే వాంటెడ్లీ మైండ్లో పెట్టుకొని తీసింది. ఏంటంటే ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే, అహంకారం తగ్గించుకోవాలా. ఆమెలాగా నాకు ఒక తండ్రి నుంచో ఎక్కడి నుంచో రాలేదు. నాకు పదవి అనేది నేను చిన్న కార్యకర్త నుంచి వచ్చిన కాబట్టి నాకు చాలా మంచిగా పబ్లిక్ కూడా ఈరోజు ఆమె పెట్టిన దాంట్లో కామెంట్స్ కూడా మీరు చూసినట్టయితే ఆ కామెంట్స్లాగా పిలవలేము కదా మేమైతే, ఆ కామెంట్స్లో చూసుకోవచ్చు మేయర్ గారు. కాబట్టి మేము ఏంటంటే ఒక మర్యాద ఇవ్వకుండా ఆమె తిట్టేటప్పుడు మైక్ బంద్ చేయడం జరుగుతుంది, మేము మాట్లాడేటప్పుడు మాకు మైక్ ఇవ్వడం కూడా చేస్తలేదు, కనీసం ఒక ఆన్ కూడా చేస్తలేదు మాకు. మేము ఏం అడుగుతున్నామంటే, మేము జరగబోయే ఇప్పుడు మా ప్రజాప్రతినిధులం కాబట్టి అక్కడికి వచ్చే మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బస్తీ సమస్యల గురించి కూడా మేము వచ్చి మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మాకు కేవలం పెట్టింది మాషెస్ మాకు మాత్రమేనా? మరి అక్కడ ఉన్న బీఆర్ఎస్ మెంబర్స్ బీజేపీ మెంబర్స్ ఏమైంది, మరి మైనార్టీ వాళ్ళకి ఏమైంది అంటే ఊటి కేవలం మాకే అడ్డుకుంటున్నారు. నిన్న జరిగిన దాంట్లో కూడా చూడండి, మాషెస్ మొత్తం నా మీదకి ఒక్కదాని మీదకే అంతమంది వచ్చారు. అంటే మేయర్ గారు నా మీద ఎంత పగబట్టిరో చూసినట్టయితే మీకు అక్కడనే తెలిసిపోతుంది. కాబట్టి మేయర్ గారు ఖబర్దార్, ఇప్పటిదాకా మీరు చూసి ఎట్లా పడతారు నోటికి వచ్చినట్టు మాట్లాడిరు. మీరు కూడా మా బీఆర్ఎస్ నుంచి గెలిచినలే, మేమందరం ఎన్నుకుంటే మీరు మేయర్ అయ్యారు, అంతేగాని నోటుకు వచ్చినట్టు నోటి దూలు ఎట్లా ఉంటే అట్లా మాట్లాడితే ఊకునేది లేదు. ఇప్పటిదాకా ఊకున్నాము. నీకు అంత చేతనైతే నువ్వు రిజన్ ఇచ్చి కాంగ్రెస్లో గెలిచి మాట్లాడాలి, అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు ఊస్తే మంచిగా ఉండదు. మేము ఎన్నిసార్లు చేయలేతినా మా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదామన్నా కానీ మీరు ఒక్కసారి కూడా మాకు మైక్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మేము అక్కడ అన్నది మీరు ఎందుకు చూపిస్తలేరు? మీరు మాట్లాడిందే మీరు ఎందుకు మైక్ చూపిస్తున్నారు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మీరు ఎంత ట్రోల్ చేసినా మాకు ఏం కాదు. ప్రజలే మీకు ఆ కామెంట్స్లో బుద్ధి చెప్పారు కాబట్టి మీరు ఇంకా తెలివి తెచ్చుకోవాలా, అంతేగాని ఇంకొకసారి మమ్మల్ని ఏమైనా అంటే మాత్రం మా బీఆర్ఎస్ కార్పొరేటర్లను కానీ మా వాళ్ళని ఎవరిని ఏమన్నా కానీ మేము ఊకునే ప్రసక్తి కాదు. ఇంకోటి, మేము అక్కడ పోయింది ల్యాండ్స్ గురించి మాట్లాడుతుంటే మీకు వచ్చిన సమస్య ఏంటిది? మీకు వచ్చిన అంటే మా సమస్యల గురించి పెట్టిరా, లేకపోతే మీరు కొట్లానికి పెట్టిరా, మేము అందరు మీరు తిట్టడానికి పెట్టిరా? అంటే మేము చేయి లేపి మాకు సమస్య ఉంది అని అడగడం చాలా తప్ప. అంటే మరి ఏమిటికి పెట్టినట్టు ఉంది? అట్లాంటప్పుడు ఇంట్లో కూర్చునేది ఉండే మీరు, అంతేగాని ఇప్పుడు మమ్మల్ని అక్కడ విలువాలి ఎందుకు? మేము క్వశ్చన్స్ ఇస్తే కూడా ఒక్క క్వశ్చన్ కూడా మాది ఇవ్వదు. అంటే మేము ఏంటి ఎట్లా కనిపిస్తున్నాము? మీరు మమ్మల్ని చిన్న చూపు చూసిరు కరెక్టే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ. కాబట్టి మళ్ళీ నువ్వు ఎక్కడైతే విదేశాలకి నుంచి వచ్చినావో అటే వెళ్ళిపోవాలా. నేను ఇక్కడ పుట్టిన తెలంగాణ బిడ్డని, నేను ఇట్లనే మాట్లాడతా, అంతేగాని మీరు నోరు ఎట్లా పడితే అట్లా నోరు ఇచ్చి మాట్లాడు, సగం ఇంగ్లీషు సగం తెలుగు కాదు. నేను స్వచ్ఛమైన తెలుగు బిడ్డని కాబట్టి నేను ఇట్లనే మాట్లాడతా. కాబట్టి నాకు ధైర్యం ఉంటే నువ్వు కూడా తెలంగాణ భాషలో మాట్లాడేది ఉంటే నాకు డైరెక్ట్ మీడియా పెడతావా, ఏం పెడతావా? నేను ఎక్కడ రమ్మంటే నేను ఒక్కదాన్ని సింగిల్గా వస్తా, కొట్లాడతా. నువ్వు ఎక్కడ పెడతావో అక్కడ పెట్టు, అంతేగాని నువ్వు మైక్ ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే నోటి దూల తీరేటట్టు చేస్తాం. తగిన శాస్తి ఏంటో మేము కూడా ముందు చూపిస్తాం.